అనంతపురం జిల్లాలో అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను ముంచేశాయి అరటి తోటలు. వేల ఎకరాల్లో కూడా అరటి సాగు చేశారు రైతులు. లక్షల ఎకరాలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. టన్నుకు 2000కు పడిపోయాయి ధరలు. గిట్టుబాటు ధరలు కూడా లేవంటూ రైతులైతే వాపోతున్నారు. అరటి గెలలు కోత కోసి గేట్ల వెంట రోడ్లపై పాడేస్తున్న వైనం మనం చూడొచ్చు. అసలు వదులుకుని అరటి తోటలను ట్రాక్టర్లలో దున్నేస్తూ రైతులైతే వెళ్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకట్, అసలు అరటి తోటలను ఎందుకని రైతులు ధ్వంసం చేస్తున్నారు? ఎస్ అమూల్య, మనం గత కొంతకాలంగా చూస్తే అంటే దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి నేను ఎక్కువగా అంటే సిటీల్లో ఉన్న మార్కెట్ ఇదంతా దగ్గరగా చూసే పరిస్థితి ఉంటుంది. పండగల సీజన్ కానీ లేదంటే ఏదన్నా ఒక ఫంక్షన్లు ఇట్లాంటి ఎక్కువగా ముహూర్తాల సీజన్లు, పెళ్లిళ్ల సీజన్లు కానీ, ఫంక్షన్ల సీజన్లు కానీ, లేదంటే పండుగలు కానీ, ఇట్లా కార్తీక మాసం, శ్రావణ మాసం, ఇలా ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఉంటే ఆ కాలంలో అరటిపళ్ళు మార్కెట్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది దగ్గరగా చూస్తాం. డజన్ 90 రూపాయలు, కొన్ని సందర్భాల్లో డజన్ 120, 130 రూపాయలు కూడా అమ్మిన సందర్భాలు ఉంటాయి. కానీ గెల చూస్తే 30 రూపాయల నుంచి 40 రూపాయలు లేదా 50 రూపాయలకు కొనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాజాగా మనం చూసుకునేటువంటి అంటే మనం మాట్లాడుకునే అంశంలో అనంతపురం జిల్లాలో టన్నుకు 2000 కూడా పలకని పరిస్థితి ఉంది. ఒకప్పుడు టన్ను 9000, 8000 పలికిన పరిస్థితుల నుంచి ఇప్పుడు కనీసం అంటే 5000, 4000 కూడా లేని పరిస్థితిలో ఉండటంతో రైతులు సాధారణంగా అరటి పంట అనేది మనం దగ్గర 6 నెలల నుంచి 8 నెలల వరకు పెంచితే అది ఒక గెల రావడానికి నానా కష్టాలు పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో దీనికి సంబంధించి అంటే ఈ పురుగు మందుల సీజన్ కానీ లేదంటే ఎరువుల సీజన్ ఈ ఎరువులకు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వేసే పరిస్థితి ఉంటుంది. అలా గెల పూర్తి స్థాయిలో ఒక కాయ సైజు రావడానికి కనీసం 9 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. గెల మొత్తం చెట్టు పైకి వచ్చి అది గెల వచ్చే సమయం. కానీ ధర చూస్తే గెల వచ్చేసి 40 రూపాయలు, 50 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. దళారులు మాత్రం ఈ విషయంలో అంటే కష్టపడి పండించిన రైతు పరిస్థితి కంటే కూడా దళారులు ఎవరైతే ఉన్నారో మార్కెట్ లో దళారులు వీళ్ళందరూ కూడా పెద్ద గెలలు 150కి 200కి వీళ్ళు అమ్మటం, తర్వాత దాన్ని అమ్మే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని హస్తం చక్కెరకేళి అయితే 150, 200 రూపాయలు కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కర్పూర అరటి ఏదైతే ఉందో ఇప్పుడు అరటి అనంతపురం జిల్లాలో నాశనం చేస్తున్నటువంటి రైతులు పచ్చరటి కానీ లేదంటే ఈ అరటి దీన్నేమో 100, 120 లేదంటే 80 నుంచి అట్లా సాధారణ చిన్న సిటీల్లో కూడా మనం చూసుకుంటే సత్పల్లి కానీ లేదంటే నూజివీడు, ఇటు తిరువూరు కానీ లేకపోతే హైదరాబాద్ సమయం సిద్దిపేట కానీ ఇట్లా కొన్ని చిన్న సిటీల్లో డజన్ 80 నుంచి 90 రూపాయలు కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. కానీ రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు దానికి సంబంధించి తెగుళ్ళని అదని ఇదని, అలాగే మరికొంతకాలం ఏమో భూముల్లో సారవంతంగా లేకపోవడం, దానికి తోడు కౌలు కట్టు వ్యవసాయం చేయడం, ఇవన్నీ కూడా రైతులను నిండా మూస్తున్నాయని చెప్పాలి. తాజాగా మనం చూస్తే అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో తీసుకెళ్లి పండించిన పంటను మొత్తాన్ని కూడా నేలపాలు చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఒకవైపు బయట చూసుకుంటే కనుక ఆల్రెడీ ఇక్కడ మద్దతు ధర పలకడం లేదు అనుకుంటూ రైతులైతే మొత్తం పంటను అయితే తీసేస్తూ ఉన్నారు. మరి బహిరంగంగా మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటారు? బహిరంగ మార్కెట్ లో పరిస్థితి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డజన్ 90 రూపాయల నుంచి చాలా వరకు కనీసం 70 రూపాయలు తక్కువ అయితే ఎక్కడా లేదు ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ లో. మనం కార్తీక మాసం చూస్తున్నాం, కార్తీక సోమవారం అని లేదన్నా పండుగలు, ఇప్పుడు రేపు సంక్రాంతి సీజన్ వచ్చినా సరే, లేదంటే మొన్న దసరా గానీ, దీపావళి గానీ, ఇట్లా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని కానీ, వినాయక చవితి, అదేవిధంగా ఇలా మరికొన్ని పండుగలు ఉంటాయి. రేపు పొద్దున సుబ్రహ్మణ్య షష్ఠి అని ఇలా ఏదో ఒక పూజల పేరుతో శనివారం చేసే పండుగ సీజన్ లో శుక్రవారం, శనివారం, సోమవారం ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఈ 3 రోజుల్లో పువ్వుల రేట్లు కానీ ఈ పండ్ల రేట్లు కానీ తీవ్రంగా భారీగా ఉంటాయి. దాదాపుగా నేను విజయవాడలో చూసిన చాలా చోట్ల నా సొంత అనుభవం చెప్తే 120 రూపాయలకి కూడా నేను డజన్ శ్రావణ మాసంలో కొన్న పరిస్థితి ఉంది. అది మనకు తప్పని పరిస్థితి, కొనాల్సిందే. కొనకపోతే పూజ జరగదు. అరటిపండు దేవుడికి అరటిపండు పెట్టాలి, కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ పరిస్థితి కూడా అలాగే ఉంది. కొబ్బరికాయ కాయ 50 నుంచి 60 రూపాయలు కొబ్బరికాయ బలికే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా రైతులు పండించిన పంట కంటే అంటే ప్రోడక్ట్ తయారు చేసిన వాడికంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలకు ఎక్కువ లాభం అన్నట్లు ప్రోడక్ట్ తయారు చేసిన వాడికంటే ఇప్పుడు ఇదే మార్కెట్లో ఎక్కువగా జరుగుతుంది. కష్టపడేవాడికి పెద్ద విలువ లేదంటే నీళ్లు, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ఇవన్నీ వేసి నీళ్లు కట్టి కూలీలకు డబ్బులు ఇచ్చి, ఆ ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి, దున్నేవాడికి డబ్బులు ఇచ్చి, అక్కడ కాపులో ఉండేవాడికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసుకున్నా సరే కరెంట్ ఒకటి తప్ప ఉచితంగా వచ్చేది రైతులకు ప్రభుత్వాల నుంచి. ఇప్పుడు మొన్న జరిగిన పంట నష్టం కూడా మనం చూసాం. తుఫాను కారణంగా పంట నష్టంతో చాలా వరకు కూడా ఉద్యానవన పంటలు, చెరుకు కానీ, అరటి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పువ్వులు, పంటలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ నష్టపోయిన పరిస్థితుంది. వరి కానీ వీటన్నిటికి సంబంధించి. కానీ ప్రభుత్వాలు 10 నుంచి 12 వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించే పరిస్థితి ఉంది. కానీ అది కూడా పెద్దగా
అంటే ఒక 7 నుంచి 8 నెలల పాటు పంట వేస్తే దానికి 10,000 రూపాయలైనా పెట్టుబడి అయ్యేది. కాబట్టి అన్ని కూడా రైతులు మునిగిపోవడం తప్ప రైతులు రోడ్డును అందుకే చాలా మంది వ్యవసాయం చేయడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. ఈ సొంత ఆస్తులు అమ్ముకుని లేదా అప్పుల పాలైపోయి బంగారం పెట్టి లేకపోతే బయట 2 రూపాయలు 3 రూపాయలకి వడ్డీ లేదు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది 4 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి. కాబట్టి ఇవంతా కూడా బయట మార్కెట్ లో ఆడంబరంగా వైట్ కాలర్ వాళ్ళకి తప్ప అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసే రైతులకి ఎటువంటి లాభం లేదు. రైతు కంటే కూడా రైతు దగ్గర పనిచేసే కూలీ పరిస్థితి చాలా బాగుంది ఈ రోజుల్లో అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. మరి వెంకట్, ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే టొమాటో అయ్యుండొచ్చు, ఉల్లిగడ్డ అయ్యుండొచ్చు, ఇలాగే పంటల ధ్వంసం కూడా అయ్యాయి. అది మనం చూసాం. ఒకప్పుడు కూరగాయలు ఇప్పుడు పండ్లు అన్న పరిస్థితికి అయితే వచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? టమాటా రైతుల పరిస్థితి అంటే టమాటా పరిస్థితి కానీ ఉల్లిపాయ పరిస్థితి కానీ చాలా భిన్నంగా ఉండదు. అమ్మితే 200 అమ్మటం, లేదంటే 10 రూపాయలు 5 రూపాయలు అమ్మటం. కానీ బహిరంగ మా కూరగాయల మార్కెట్లో ఇప్పుడు మన నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మార్కెట్ లో నేను చూస్తే 50 రూపాయలు 60 రూపాయలు టమాటా అమ్మ, కానీ రైతు దగ్గర కొనేది 6 రూపాయలు 7 రూపాయలకి. అంటే అది ఇక్కడికి వచ్చేసరికి రేటు అంటే 40 రూపాయలు 50 రూపాయలు పెరుగుతున్న పరిస్థితి ఉంది బయట ఏదన్నా మార్కెట్లో అమ్మితే. కాబట్టి అలాగే ఇటు ఉల్లిపాయ పరిస్థితి కూడా అంతే ఉంది. రైతు దగ్గర కొనేది 5 రూపాయలు 6 రూపాయలు, కానీ బయట మార్కెట్లో అమ్మేది 40 రూపాయలు 30 రూపాయలు. దీనికి సంబంధించి కర్నూలు ఉల్లి మార్కెట్ లో కూడా ప్రతిపక్షాలతో పాటుగా అటు సామాన్య రైతులు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే మిర్చి విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు అనేవాళ్ళు ఈ రోజుల్లో బాగుపడే పరిస్థితి అయితే లేదు. పంటలు భూమిని సాధారణంగా మనం వినే సామెత ఒకటి, భూమిని నమ్ముకున్నవాడు బాగుపడతాడు, భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయే పరిస్థితి ఏమీ లేదని. భూమిని నమ్ముకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదంటే బిల్డింగ్లు కట్టేవాళ్ళు బాగుంటాం పరిస్థితి ఉంది, కానీ రైతులు మాత్రం రోడ్డును పడే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది మనం ఇప్పుడు మన యూకే అమెరికాలో చూసినట్టుగా ఎక్కడికైనా వెళ్ళి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి వ్యవసాయం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది రోడ్ల మీద కూడా కనపడే పరిస్థితి ఉంది. వ్యవసాయం ఎవరికాళ్ళు అపార్ట్మెంట్లు డెవలప్మెంట్ కి ఇచ్చేసుకునే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో రానుంది. అది మొత్తం కూడా. మరి వెంకట్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చూసుకుంటే మార్కెట్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక డజన్ 78 రూపాయలకు తక్కువగా అయితే లేదు. మరి ఇప్పుడు ఇదే సమస్యపై ఫుడ్ సప్లై అధికారులు అయి ఉండొచ్చు, లేక ప్రభుత్వం అసలు ఎక్కడ ఫెయిల్ అవుతుందంటారు? అది ఎక్కడ ఫెయిల్ అవుతుందనేది చెప్పలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా రైతులకి టమాటా రేట్ ఎక్కువగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ అదే పంట వేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో వరి ఎక్కువ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ కి సంబంధించి ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చారు. కాబట్టి అప్పుడు ఏం చేశారు, పెద్ద ఎత్తున వరి పంటను ఎక్కువగా వేశారు. చివరికి దాన్ని ఏంటి కొనలేని పరిస్థితి వచ్చింది. తర్వాత మొక్కజొన్న పరిస్థితి, మొక్కజొన్న ప్రభుత్వం కూడా భారీగా కొంటుంది, తడిసినా సరే ఇబ్బంది లేదన్నా అంటే మొక్కజొన్న ఎక్కువగా వేశారు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయంలో వరి ఎక్కువగా పండిస్తున్నారు. అలాగే మిర్చికి సంబంధించి మిర్చి రేట్ ఎక్కువగా ఉందని ఒక సంవత్సరం రేట్ ఎక్కువగా ఉంటే తర్వాత రైతులందరూ కూడా మళ్ళీ అదే మిర్చి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రైతుల ఆలోచన విధానంలో కూడా మార్పులు రావాల్సి ఉంది. ఎందుకంటే రైతులు ఒక పంట బాగుంది అని అంటే ఆ పంటను ఎక్కువగా వేయటం, దానివల్ల ఎక్కువగా నష్టపోవటం, దానికి లేదా తెగుళ్లు రావటం, ఇవంతా కూడా పురుగు మందులని లేదా రైతు కూలీని వీళ్ళందరినీ బాగు చేసే పరిస్థితి ఉంటుంది తప్ప సాధారణంగా రైతులు బాగుపడే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. కాబట్టి రైతుల ఆలోచన విధానంలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అంటే ఈ సంవత్సరం టమాటా రేట్ ఎక్కువగా ఉందని వచ్చే సంవత్సరం అదే టమాటా వేస్తే అది ఉండదు సాధారణంగా. ఎందుకంటే అందరూ అదే వేస్తారు కాబట్టి ఉండదు ఖచ్చితంగా. సో అది చికెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ రైతుల పరిస్థితి కూడా అంతే ఉంటుంది. కోల్డ్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి దాన్ని ఎక్కువగా కోళ్ళని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి అప్పుడు రేటు పడిపోతుంటుంది. లేదంటే ఏదైనా వ్యాధులు వస్తూ ఉంటాయి, బర్డ్ ఫ్లూ లాంటి. ఇది ఇక్కడ వ్యవసాయంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతుల ఆలోచన విధానం మారినంత కాలం కూడా రైతులు కష్టాలు పడుతూనే ఉంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఆదుకున్నా సరే ప్రభుత్వాలు కూడా ఎంతవరకు ఆదుకుంటాయి, ప్రభుత్వాలను కూడా ఇక్కడ మనం విమర్శించలేని పరిస్థితి ఉంది, అది ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి ఇక్కడ రైతుల ఆలోచన విధానం మారాలి, పంటలను కాస్త డిఫరెంట్ గా వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ సేంద్రియ పద్ధతి అనేది కూడా కాస్త ఒక మాఫియాలాగా తయారైంది, ఆర్గానిక్ అనే పదం కూడా. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి ఈ రోజుల్లో లేదనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఇప్పుడు వెంకట్, ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఇంత పెద్ద మొత్తం మీద నష్టపోయి అరటికలను అయితే గేట్ల వద్ద పాడేస్తూ వెళ్తున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పండ్లు ఏదంటే సాధారణంగా పచ్చి వ్యాపారం అనేది ఒకటి ఉంటుంది. పచ్చి వ్యాపారం అని అంటే ఇప్పుడు పండ్లు కానీ టమాటాలు కానీ ఇవన్నీ కూడా నిల్వ ఉండని. ఇప్పుడు అరటిపండు ఉంది, అరటిపండు ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇప్పుడు మిర్చి ఉంది అనుకోండి, మిర్చి పత్తి లేదంటే వరి ఇవన్నీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు టమాటా ఉంది, టమాటా ఎక్కువ కాలం నిల్వ ఉండదు, దాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఆ గోడౌన్లో కూడా ఎక్కువ కాలం దాచిపెడితే దాని నాణ్యత అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి
ప్రభుత్వాలు కూడా దీన్ని కొనుగోలు చేసినా సరే దానివల్ల ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత లాభం ఉండాలి. ఇప్పుడు తాటిదాన్ని కొనుగోలు చేసి దాన్ని ఏదో రకంగా రేషన్లోనో ఏదైనా వాడే ప్రయత్నం, లేదంటే ఏదైనా ఉత్పత్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పండ్లకు సంబంధించి, ఉద్యానవన పంటలకు సంబంధించి వాటి వల్ల ప్రభుత్వాలకు కూడా పెద్ద నష్టం తప్ప, అంటే ప్రభుత్వాలు ఏదో కంటి తొడుపు చర్యగా కొనుగోలు చేయరు. ఇప్పుడు మొక్కజొన్నలు ఉంటే దాన్ని నిల్వ చేసి 3 ఏళ్ళు నిల్వ చేసుకోవచ్చు. లేదంటే వరి బియ్యం నిల్వ ఉన్న కొద్దీ దానికి సంబంధించి వైన్ ఎలాగా నిల్వ ఉన్న కొద్ది రుచి మారుతుందో, బియ్యం కూడా అలాగే. పాత బియ్యం కోసం చాలా మంది ఎగబడే పరిస్థితి ఉంది. అలాగే ఎండుమిర్చి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, పత్తి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మామిడికాయలు కానీ, లేదా అరటి పళ్ళు కానీ, పళ్ళు తినే పదార్థాలు అప్పటికప్పుడు తినే ఏవైతే ఉంటాయి, టమాటాలు, ఇవన్నీ కూడా, ఈ క్యారెట్లు కానీ, వీటన్నిటికి సంబంధించి రైతులు ఏమీ చేయలేని పరిస్థితి ఉండదు. కాబట్టి క్యారెట్లు కూడా కొంతకాలం నిల్వ ఉండే పరిస్థితి ఉంది. కానీ మిగిలిన పంటలు, ఈ పంటలకైతే ప్రభుత్వాలు కూడా కొనే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి రైతులు నష్టపోవటం మినహా ఇక్కడ లాభం మరో ప్రత్యామ్నాయం లేదనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెంకట్. ఇక చూస్తే అనంతపురం జిల్లాలో అరటి రైతులు ఆవేదన వ్యక్తున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ అన్నదాతలను ముంచేశాయి అరటి తోటలు. ఇక 1000 ఎకరాల్లో కూడా అరటి సాగు చేశారు రైతులు. లక్షల ఎకరాలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఇక టన్నుకు దగ్గర 2000కు పడిపోయాయి ధరలు. ఇక గిట్టుబాటు ధరలు లేవంటూ కూడా రైతులైతే వాపోతున్నారు. అరటి గెలల కోత కోసి గేట్ల వెంట రోడ్లపైన అయితే పడేస్తూ ఉన్నారు. ఆ వైనమైతే మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ అక్కడ విజువల్స్లో కూడా. సో ఆశలు అయితే మొత్తానికి వదిలేసుకున్నారు అరటి తోటల పైన. ట్రాక్టర్లతో అయితే దున్నేస్తూ రైతులైతే అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ రైతుల యొక్క విధానం మార్చుకుంటే తప్ప రైతులు బాగుపడే అవకాశాలు ఎక్కడా లేవని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాదాలు అరణ్య రోదనలో వినేవారే కరువయ్యారు. 1000 ఎకరాల్లో రైతులు అరటి సాగు చేశారు. లక్షల రూపాయల పెట్టుబడి ఖర్చు పెట్టారు. పంట చేతికొచ్చాక దళారులు, వ్యాపారులు టన్ను 2000, 3000కు అడగడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేది లేక పంటను పారబోయడం, పొలంలోనే రోటోవేటర్ కొట్టించడం చేస్తున్నారు. కొనేవారు లేక అరటికాయలు చెట్లపైనే పండుబారుతున్నాయి. దీంతో ట్రాక్టర్లతో దమ్ము కొట్టించి అరటి చెట్లను, కాయలను, గెలలను నుజ్జు చేసి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పరిస్థితి ఎప్పుడూ లేదు ఇలా. మార్కెట్ సౌకర్యం లేకపోవడం, మద్దతు ధర కల్పించకపోవడంతో రైతుల పరిస్థితి ఇలా ఉంది. అయితే టౌన్లో మాత్రం అనంతపురంలో 12 అరటికాయలు, డజన్ కాయలు 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతున్నారు. అక్కడ అలా ఎందుకు రేటు లేదో ఇక్కడ ఇలా ఎందుకు రేటు